నమస్కారం. కాంతి కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక కాలంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ విదేశాల వైపు మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో ఉన్న చోటే టెక్నాలజీని ఉపయోగించుకుంటూ బిజీ బీ లెటర్ అంటూ తనతో పాటు 10 మందికి ఉపాధిని కల్పిస్తున్న హిమబిందు ఉడతనేని గారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే అండి స్వాతి గారు. కాంతి కార్యక్రమానికి స్వాగతం. ధన్యవాదాలు మీకు మరియు దూరదర్శన్ కాంతి ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. చెప్పండి, మీ ప్రయాణం ఎలా మొదలైంది? ఖమ్మం నుంచి అమెరికా, అలా విదేశాలన్నీ చుట్టేసి వస్తున్నారు, అది కూడా ఉన్న చోటి నుండి. సో ఫస్ట్ స్టార్ట్స్ ఇది ఖమ్మం నుంచి అన్నారు కదా. ఖమ్మం నుంచి అంటే కూడా నేను ఖమ్మంలో అంటే మాది ఖమ్మం సత్తుపల్లి, ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇప్పుడైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వస్తుంది. సో నేను నా గ్రాడ్యుయేషన్ అప్ టు 10th క్లాస్ వరకు ఖమ్మం సత్తుపల్లిలో చేశాను. ఆ తర్వాత డిగ్రీ హైదరాబాద్. సో ఉస్మానియా యూనివర్సిటీలో చదవడం జరిగింది. అక్కడి నుంచి అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎన్టీవీ అనే సంస్థలో నాకు ఒక అవకాశం వచ్చింది. ఓకే. సో అక్కడ ట్రైనీ జర్నలిస్ట్గా నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2010లో పెళ్ళైపోయింది. ఇక పెళ్ళైన తర్వాత మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఉమెన్కి బాధ్యతలు పెరుగుతాయి. అప్పటి వరకు గర్ల్ లైఫ్లో మనం ఎంజాయ్ చేసింది ఇంకా కంప్లీట్గా ఫ్యామిలీ, తర్వాత కన్సీవ్ అయిన తర్వాత పిల్లలు, ఇలా. సో ఇలా ఉన్న తరుణంలో ఐ స్టాప్ మై కెరియర్. కానీ ఇక ఇంట్లో కూర్చుంటే నాకేమో బోర్ కొడుతూ ఉండేది. తర్వాత నేను ఢిల్లీ వెళ్ళాను. మా హస్బెండ్కి ఢిల్లీ షిఫ్ట్ అయింది. తను చెన్నై, ఢిల్లీ ఇట్లా రకరకాల స్టేట్స్కి వెళ్ళటం జరిగింది. మేము కూడా అవన్నీ నేను ఆయనతో పాటు తిరగటం జరిగింది. అక్కడ చాలా రకాల కైండ్స్ ఆఫ్ పీపుల్ని చూసేవాళ్ళం. అందులో తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఈజీగా మింగిల్ అయిపోతూ ఉంటారు ఆ ప్లేస్లో. సో ఆ టైంలో చూసి అరే మన వాళ్ళు ఉన్నారు అని మాట్లాడుకోవటం, వాళ్ళు క్రషెస్లో వేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని, ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్, ఇవన్నీ చూసి అయ్యో వీళ్ళని ఇలా వదిలేసి ఎలా వెళ్తారు అని ఫీల్ మనకు కూడా అయ్యేది. సో ఇంతలో నేను కన్సీవ్ అయిన తర్వాత ఇంకా నేను కంప్లీట్గా నా బేబీని నేనే చూసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఓకే. ఎందుకంటే మన మదర్ మనతో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా స్పెండ్ చేయలేము, కానీ వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ అనేసి ఒక ఆలోచనతో నేను నా బేబీ కోసం నా కెరియర్ని స్టాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత కానీ మనకి లోపల ఆర్ట్ వాళ్ళకి ఏంటంటే అక్కడితో ఆగిపోతే ఫీల్ ఉంటుంది కదా, ఏదో ఒకటి చేయాలని. సో ఆ టైంలో నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశారు, ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలామంది ఆర్జల్గా వర్క్ చేస్తున్నారు విదేశాల నుంచి, సో నువ్వెందుకు ట్రై చేయకూడదు, ఒక ఆన్లైన్ రేడియో సెంటర్ ఉంది, ట్రై చేయని చెప్పారనమాట. సరే అని చెప్పి తెలుగు వన్ రేడియో స్టేషన్లో నేను నా జర్నీని స్టార్ట్ చేశాను. ఫస్ట్ రెజ్యూమ్ అప్లై చేస్తే ఆఫీస్కి రమ్మన్నారు, వెళ్ళాను. ఓకే. వెళ్ళాక ఇంటర్వ్యూ చేసి సరే అని చెప్పారు. ఆఫీస్కి రమ్మంటే నేను చెప్పాను, సారీ నాకు ఒక బేబీ ఉన్నాడు రాలేను. సో ప్యానల్ ఆర్జే, ఎప్పుడు ఏ ఆర్జే మానేసినా మాకు ఫోన్ వస్తుంది, ఎనీ టైం వీఆర్ అలర్ట్గా రెడీగా ఉండాలి చేయడానికి. సో అలా ఆర్జేగా చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇంతలో అబ్రాడ్ వెళ్ళాల్సి వచ్చింది. చెప్పాను కదా ముందుగానే, మా హస్బెండ్ రకరకాల స్టేట్స్కి మమ్మల్ని తీసుకెళ్లారు. ఈసారి దేశం విడిచి తీసుకెళ్ళారు. సో వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ అయ్యేపటికి అట్లా అమెరికా వెళ్ళటం జరిగింది. అక్కడ చాలా 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 స్పెషల్ ఏంటి అంటే, చాలామంది పిల్లలు తెలుగు వాళ్ళు, ఇద్దరు వర్కింగ్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ క్రషెస్లో వదులుతూ ఉంటే మన క్రష్కి వాళ్ళ క్రషెస్కి చాలా తేడా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది అక్కడ. సో లైక్ వాళ్ళు మదర్లానే ట్రీట్ చేయటం, సెకండ్ మదర్ లాగా. సో సీసీ కెమెరా యాక్సెస్ ఇచ్చేయటం పేరెంట్స్కి విత్ ఆడియో. సో అలా ఉండేప్పటికీ అవన్నీ చూసి ఓకే ఇలా మనం కూడా చేయాలి. ఫస్ట్ వాళ్ళని రాగానే పిల్లల్ని ఎంగేజ్ చేసే విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే వి ఫీల్ వెరీ, అసలు అరే మనం ఎందుకు ఇట్లా చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. సో ఇది రావటానికి ముందు ఏంటి అంటే, నేను హైదరాబాద్ ఎప్పుడైతే 2007లో డిగ్రీ చేయడానికి వచ్చానో అప్పుడు మేము ఒక పార్ట్ టైం జాబ్స్ క్రచ్లో వర్క్ చేసేవాళ్ళం, బేబీ కేర్ సెంటర్స్లో. సో ట్యూషన్స్ చెప్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మాది రైతు వారి కుటుంబం, మా నాన్నగారు మిమ్మల్ని అదే అడగాలి అనుకున్నాను. అంటే రైతు కుటుంబంలో పుట్టిన మీరు, అంటే టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇంత దూరం ట్రావెల్ చేశారు, అది అంటే ఎలా సాధ్యమైంది? సో అది ఎట్లా అంటే, ఇట్లా మేము వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడంటే 24 గంటల పవర్ ఉంది, కానీ ఒకప్పటి రోజుల్లో 7 గంటలే వ్యవసాయాధారిత కుటుంబాల మీద చాలా కరెంటు ప్రభావం ఉండేది. వర్షాలు కురవక, పంటలు సరిగా పండక, సంవత్సరానికి సంక్రాంతి పండగకి మాత్రమే బట్టలు కొనుక్కునే ఫ్యామిలీలో పుట్టాను నేనైతే. టు హానెస్ట్లీ స్పీకింగ్, గర్వంగా చెప్పుకుంటాను. సో ఇప్పుడు నా పిల్లలు నెలకు ఒకసారి అడిగితే నేను చెప్తాను, మా నాన్న ఎట్లా కొనిచ్చేవాడో తెలుసారా, నెదర్లాండ్ అని చెప్పేదాన్ని.
సో ఇట్లాంటి టైంలో మనం హాస్టల్ ఖర్చులకు అడగలేము, ఇంత చదువుకుంటూ ఇంకా ఏం బర్డెన్ అవుతాము అనేసి. అప్పుడు ఇట్లాంటి డే కేర్ సెంటర్స్లోను ట్యూషన్ పాయింట్స్లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఫస్ట్ 2007లో అట్లా వర్క్ చేస్తున్నప్పుడు అనుకునేదాన్ని నేను ఇలాంటి ఖర్చు పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో అది మళ్ళీ నేను మర్చిపోయాను, చాలా వరకు అయిపోయింది నా జాబ్స్లో, నేను బిజీ అయిపోయిన తర్వాత మళ్ళీ యూఎస్లో ఖాళీ టైంలో అరే ఇట్లాంటి మనం పెట్టుకుందాం అనుకున్నాం కదా, సో ఇవి కావాలి, ఈ పాయింట్స్ మనకి కావాలి అని నేను నోట్ డౌన్ చేసుకున్నాను. సో నాకు మళ్ళీ యూఎస్లో సెకండ్ బేబీ కన్సీవ్ అయింది, మళ్ళీ ఇండియా రావటం జరిగింది. ఆ తర్వాత నేను 7 నెలల గర్భిణీగా ఉండగానే నేను ఇది ప్లాన్ చేశాను, బిజీబీ డే కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్ని కావాలి అని ప్లాన్ చేసుకున్నాను. మా హస్బెండ్ ససేమర్ చెప్పారు, ఇప్పుడు నువ్వు క్యారింగ్లో ఉన్నప్పుడు అసలు ఇలాంటివి ఆలోచన చేయొద్దు, ఎవరైనా అంతే. కానీ నేను అప్పుడు నా ఫ్రెండ్ సహాయం తీసుకున్నాను, తన పేరు శిరీష. సో షీ సెడ్, నేను తను అడగంగానే తనకి పిల్లలతో ఉండటం చాలా ఇష్టం, సో నేను రెడీ, నేను వస్తాను అన్నది. సో అట్లా ఇద్దరం కలిసి ఒక స్కూల్లో డే కేర్ కమ్ లెర్నింగ్ సెంటర్ని స్టార్ట్ చేసాం. మీ అందరికీ తెలిసిందే కోవిడ్ అనే మహమ్మారి మా యొక్క కలల ఆ డే కేర్ సెంటర్ని కొలాప్స్ చేసింది. కొలాప్స్కి ముందు మేము ఒకే లెర్నింగ్ సెంటర్లో 40 మంది పిల్లలు పెట్టిన విత్ ఇన్ 2 monthsలోనే వచ్చేసారు మన ఇచ్చిన అవుట్పుట్కి, మౌత్ పబ్లిసిటీ త్రూ. నేను ఎక్కడ పాంప్లెట్లు కొట్టలేదు, ఎవరికి ఫ్లెక్సీలు పెట్టడం కానీ ఏమీ చేయలేదు, ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు బిజీబీ లెర్నింగ్ అనేది మీరు స్టార్ట్ చేసింది ఎక్కడ, అమెరికాలోనా ఇండియాలోనా? అమెరికాలో అంచనాలు, డిసడ్వాంటేజ్లు, అడ్వాంటేజ్లు అంచనా వేసుకోవడం జరిగింది. అమెరికాలో ఫౌండేషన్ వేసారు, అంచనాలు వేసుకోవడం, ఇది కావాలి ఇది వద్దు, ఇది కావాలి ఇది వద్దు అని లిస్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇండియాలో అని ఫిక్స్ అయ్యి ఇండియాలోనే ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా దాన్ని లాంచ్ చేశాను. లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ 8 monthsలోనే 2 places పెట్టాము, 2 సూపర్ సక్సెస్. కాకపోతే కోవిడ్ రాకపోయి ఉంటే ఇప్పుడు ఇంకోలా ఉండేదేమో. కోవిడ్ వచ్చి కూడా మంచిగా చేసింది మా విషయంలో. సో అదండి మా ప్రయాణం. కోవిడ్ కొన్ని మంచి చేసింది, కొన్ని చెడు చేసింది చాలా. బిందు గారు, బిజీబీ లెర్నింగ్ అని పెట్టారు, అంటే ఈ పేరు వెనక ఏదైనా అర్థం ఉండిందా? ఒక కారణం ఏదో ఉండే ఉంటుంది కదా. సో థ్యాంక్ యూ స్వాతి గారు, ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. మన లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా బీస్ హనీ కోసం వెతుకుతున్నట్టే ఉండాలి. సో మన పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. సెల్ ఫోన్లకి అడిక్ట్ అయిపోయిన ఈ రోజుల్లో అక్కడే ఏదో ఒకటి నేర్చుకునేలా ప్రేరేపిద్దాం. అలా బిజీగా మన కిడ్స్ని ఎంగేజ్ చేయడం కోసం ఒక లెర్నింగ్ అనేది ఉండాలి. కాబట్టి సో ఐ స్టార్ట్స్ ఏదో ఒక సైమెంటిస్గా మాట్లాడుతూ ఉన్నాం ఇంట్లో. సో బీస్తో ఉండాలి అంటే వై యూ నాట్ రైట్ అని బిజీబీ అన్నారు. ఇదేదో కొత్తగా ఉంది. దెన్ ఓకే హాయ్. సో బిజీబీ ఇప్పుడు చాలా బిజీగా ఉంది. సో రెండు చోట్ల అంటే మీ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు? సో 2 చోట్ల లెర్నింగ్ సెంటర్ ఉందని నేను ముందుగా చెప్పాను కదా, కానీ కోవిడ్ వల్ల 2 చోట్ల జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో క్లోజ్ చేయాల్సి వచ్చింది. కానీ మా టీచర్స్ని మాత్రం మేము ఎప్పుడు వాళ్ళ శాలరీస్ వైజ్గా ఆపలేదు, ఎందుకంటే నా దగ్గర ఒక హస్బెండ్ వైఫ్ వర్క్ చేస్తారు, ఇద్దరికి అదే ఇన్కమ్ అయినప్పుడు వేర్ దెర్ గో, ఎక్కడికి వెళ్తారు? సో అలాంటప్పుడు మేము బిజీబీని లెర్నింగ్ సెంటర్ని అక్కడ మధ్యలో ఆన్లైన్ అని యాడ్ చేస్తాం. ఓకే. సో ఉన్న టీచర్స్ని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి ఖచ్చితంగా అని ఉన్న మా పిల్లలకి అప్పటి వరకు నేర్చుకుంటున్న పిల్లలకి ఆన్లైన్లో ఇవ్వడం స్టార్ట్ చేసాం. అట్లా మాది ప్రపంచ దేశాల్లో మిగతా ఫ్రెండ్స్ అట్లా మౌత్ పబ్లిసిటీ త్రూ బిజీబీ ఆన్లైన్ లెర్నింగ్ సెంటర్గా మారిపోయింది. ఓకే. ఫస్ట్ బిజీబీలో అంటే బిజీబీ నుండి మీరు ఏం నేర్పించారు? ఫస్ట్ బిజీబీ ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మా దగ్గర డాన్స్, మ్యూజిక్, కూచిపూడి, భరతనాట్యం, డాన్స్లో కూడా వెస్ట్రన్ డాన్స్ అండ్ మ్యూజిక్లో పియానో, గిటార్, డ్రమ్స్. ఓకే. సో ట్యూషన్స్ ఆల్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని క్లాసెస్కి ట్యూషన్స్ ఇచ్చేవాళ్ళం. వీటితో పాటు డే కేర్ కమ్ నర్సరీ ఉండేది మా దగ్గర. సో ఇవే ఆన్లైన్కి వచ్చాయి. ఓకే, దట్స్ ఇట్. ఇంక ఇందులో మార్పు ఏం లేదు, కాకపోతే ఇక్కడ గ్రూప్ క్లాస్ అయ్యేది, అక్కడ 1-to-1 సెషన్ 1-to-1 అవుతుంది. ఓకే. మీ దగ్గర 45 మంది పైగా పనిచేస్తారు, అందులో విమెన్ ఎక్కువగా వర్క్ చేస్తారు అని విన్నాను. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక విమెన్కి ఇంకొక విమెన్ సపోర్ట్ చేయడం అనేది అండ్ మీ దగ్గర 35 members విమెన్ వర్క్ చేయడం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సో థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి నేను పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పగలను, ఎందుకంటే మనము పెళ్లి తర్వాత ఒక
మనం ఏంటి మన పెళ్ళికి ముందు పెళ్లి చూపుల్లో ఏం అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్, మీ అమ్మాయి చదువుకుంది. మన వాళ్ళు ఆవేశపడిపోయి పిహెచ్డీలు చేసింది, పీజీలు చేసింది, గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పేస్తారు. అవును. కానీ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే అంతా చదువుకున్నా నువ్వు జాబ్ చేయకూడదు అని ఒక ట్యాగ్ లైన్ అప్పట్లో ఉండేది. ఇప్పుడు కోవిడ్ తర్వాత మారిపోయింది, ఇప్పుడు మారింది, కానీ బేసిక్ గా అయితే స్టార్టింగ్ లో ఉండేది. సో అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, మనం లేరు అనుకుంటున్నాం కానీ ఇంకా ఉన్నారు. సో అలాంటి వారు సెకండ్ ఇన్నింగ్స్, దే వాంట్ టు డూ సంథింగ్ సెకండ్ ఇన్నింగ్స్. సో మా దగ్గర పిహెచ్డీలు చేసి, పీజీలు చేసి, ఎంఎస్సి కెమిస్ట్రీ గోల్డ్ మెడల్ సాధించి, ఏమంటారు సాఫ్ట్వేర్లో దిగ్గజాలు అయ్యి ఉండి జాబులు మానేసి ఇంట్లో ఉన్న వాళ్ళు మా దగ్గర ఇప్పుడు టీచర్స్, కోడింగ్ టీచర్స్ ఉన్నారు సాఫ్ట్వేర్ నుంచి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, డిప్లొమా, కూచిపూడి, భరతనాట్యం, అన్ని డిప్లొమా సర్టిఫికేట్స్. మీకు తెలుసా మహారాజ్, మన విజయనగరంలో మహారాజ్ కాలేజ్ ఉంటుంది, అక్కడ నుంచి మ్యూజిక్ చెప్పే టీచర్స్ ఉన్నారు మా దగ్గర. సూపర్. సో అందరూ ఉమెన్స్ ఎక్కువ ఉంటారు ఇందులో. మా దగ్గర 80% అని చెప్పొచ్చాము, 80 or 90. సో మోస్ట్లీ ఉమెన్సే ఉంటారు. కారణం ఏంటంటే దే వాంట్ టు డూ సెకండ్ ఇన్నింగ్స్. మా లైఫ్కి మేము ఎంతో కొంత మేము చదువుకున్న చదువుకి సంతృప్తిగా వర్క్ చేయాలి, ఇక్కడితో మా లైఫ్ ఫుల్ స్టాప్ కాదు అని అనుకునే ఉమెన్స్ని మేము ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళకే కమిట్మెంట్స్ ఉంటాయి. ఓకే, నేను ఇంకోసారి నన్ను నేను నిరూపించుకోవాలి చేసుకోవాలి అనుకునే ఉమెన్స్కి మేము పెద్దపీట వేసి, వాళ్ళు సర్టిఫైడ్ టీచర్స్ అయితే వెల్కమ్ చెప్తూ రెడ్ కార్పెట్ పరుస్తుంది బిజీవి. ఓకే, సో దట్స్ నైస్ ఐడియా కూడా. ఎందుకంటే కొత్తలో కొంచెం అనిపిస్తుంది పర్వాలేదు జాబ్ చేయకపోయినా అని, కానీ చదువుకున్న తర్వాత చదువు ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది ఒక థాట్ అయితే వస్తుంది. సో వాళ్ళందరికీ కూడా బిజీబీ ఎప్పుడు వెల్కమ్ చెప్తుంది. అండ్ మీరు ఫస్ట్ బిజీబీ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఇంట్లో చెప్పినప్పుడు ఎలా ఎలా సపోర్ట్ చేశారు? ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ నేను క్యారింగ్లో ఉన్నప్పుడు అయితే మా హస్బెండ్ స్ట్రిక్ట్లీ సైడ్ ఇంకొకళ్ళ హెల్ప్ లేకుండా నో చేయకూడదు. అప్పుడు నాకు ఫ్యామిలీగా మా మదర్, మా ఫాదర్ ఎంత సపోర్టెడ్ అంటే, మా ఫాదర్ మమ్మల్ని ఎప్పుడు అమ్మాయిలా పెంచలేదండి, టూ హానెస్ట్లీ స్పీకింగ్. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఇప్పుడు ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చింది అంటే, నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా చెయ్యి అని చెప్తారు. సో నన్ను ఎవడైనా ఏడిపించాడంటే నీ నోరు ఏం చేస్తుంది అని అడుగుతారు. ఓకే, మళ్ళీ నన్ను ఎవరైనా కొట్టాడు, అబ్బాయి ఇట్లా టీస్ చేస్తున్నాడంటే నీ చేతులకి ఏమైనా కాల్చుకొని ఉన్నావా, ఏం చేతులు లేవా, కొట్టరా తర్వాత చూసుకుందాం అని చెప్తారు. సో ఇంత స్పోర్టివ్గా ఇంత హార్డ్లీగా హెల్ప్ చేస్తే ఫాదర్ అనమాట. మోటివ్ ఎట్లా ఉంటుందంటే, నువ్వు అమ్మాయి అన్న ఫీలింగ్ సమాజానికి నీకు కాదు అన్న పర్స్పెక్టివ్లోనే ఉంటాడు మా ఫాదర్. ఇక మా మదర్, నేను ఇప్పుడు ఈ క్షణం ఫోన్ చేసి, అమ్మ నాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు నాకు 4 o'clock కల్లా హైదరాబాద్లో ఉండాలి అంటే, మాది ఖమ్మం అని చెప్పాను కదా, తను ఇప్పటికిప్పుడు ఉన్న బట్టలతో బస్ ఎక్కేస్తుంది. వెరీ సపోర్టివ్, చాలా సపోర్ట్. ఇక మా హస్బెండ్ విషయానికి వస్తే ఫస్ట్లో భయపడేవాడు, ఏంట్రా ఇది ఇంత ధైర్యంగా ఉంది అని. ఇప్పుడు ఓకే, తను ఎక్కడికి వెళ్ళినా పర్ఫెక్ట్గా అన్ని పనులు చేసుకొని రాగలదు. సో లెట్ దెమ్ అనేసి వదిలేస్తాడు అనమాట. సో చాలా సపోర్ట్. నా కిడ్స్ని బాగా టేక్ కేర్ చేస్తారు. సో హీస్ ఆల్వేస్ సపోర్ట్. మై ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అంటే మై బ్యాక్ బోన్. వాళ్ళు లేకుండా నేను ఈ స్టేజ్లో ఇక్కడ ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్నాను అంటే అది అవ్వదు, నేను ఒక్కదానే చేస్తే. సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నా ఇన్లాస్, నా హస్బెండ్ అండ్ మా మదర్, ఫాదర్ ఎట్లా అంటే, నేను ఏం చేస్తానో నువ్వు చెయ్యి, మేము చూసుకుంటాం పిల్లల్ని, నువ్వు ఫిగర్ పడకు అని చెప్తారు. సో మా ఫాదర్ చాలా, అది యూనిక్ బూస్టప్ మాకు. మా నాన్న ఇట్లా అన్నారు అని నేను ఎవరికైనా చెప్తే, నిజంగానా మీ ఫాదర్ అంతా సపోర్ట్ చేస్తారని అడుగుతారు. మా ఫాదర్ అట్లనే ఉంటారు. అబ్బాయిలకి తెలియదు మీ విల్ పవర్ అని చెప్తారు అనమాట మా నాన్న. నిజమే, అంటే అమ్మాయిలకు ఉన్న విల్ పవర్ తెలియాలంటే అది పేరెంటింగ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. నిజానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీ పేరెంట్స్కి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బిందు గారు, అంటే మీరు చదువుకున్న చదువు వేరు, చేస్తున్న ప్రొఫెషన్ వేరు, అంటే వృత్తి వేరు. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ని చూసినప్పుడు అనిపించిందా, అరే నేను వాళ్ళలాగా వెళ్తే బాగుండేది అని? అనిపిస్తుందండి, వాళ్ళ జీతాలు చెప్పినప్పుడు బాధేస్తూ ఉంటుంది. సో నా ఫ్యామిలీ ప్రకారం వస్తే అందరూ మంచి సాఫ్ట్వేర్ జాబ్స్, మంచిగా అందరూ బాగా సెటిల్డ్. నా ఫ్రెండ్స్ వచ్చేప్పటికి 10th క్లాస్ ఉన్న ఫ్రెండ్స్ అయితే అందరూ సాఫ్ట్వేర్ తర్వాత మంచి మంచి కంపెనీలో మంచి రేంజ్లో ఉన్నారు. కానీ ఎవరు ఇండియాలో లేరు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఓకే, సో నేను నా ఫ్రెండ్ సర్కిల్లో మాత్రం నేను ఒక ఇప్పుడు ఐకాన్ అని చెప్పొచ్చు. నా ఫ్యామిలీస్లో అయితే మా మమ్మీ సైడ్ కూడా ఎవరు లేరు, మా ఫాదర్ సైడ్ ఎవరు లేరు. అందరిలో నేను ఒక్కదాన్నే, పిల్లలందరిలో మా జనరేషన్లో అవైలబుల్గా ఉన్నాను. సో ఎవరు ఇక్కడికి రావాలన్నా, హైదరాబాద్ రావడం కన్నా, ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా అరే అమ్ములు అని చెప్పి ఫోన్ చేస్తాను. ఇది కదా మనకు కావాల్సింది అనిపిస్తుంది. నిజమే, ఎందుకంటే ఎక్కడో దూరాన ఉంటారు. సరే వాళ్ళు ఎంత ఎక్కడున్నా కూడా అందరితో కలిసి ఉండలేరు. సో
సో ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ప్రతి ఫెస్టివల్కి రాలేరు, నేను వెళ్తా ఫస్ట్ థింగ్. అండ్ ఊళ్ళో చుట్టాలు కానీ అందరినీ నేను బాగా రిసీవ్ చేసుకోవడం నాకు ఎక్కువ ఫ్రీక్వెంట్గా తెలుస్తున్నారు. పాపం వాళ్ళకేమో ఎప్పుడో ఒకసారి వాళ్ళ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు, వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు మాత్రమే కలుస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు అందరూ చేసే జాబ్స్ చేస్తారు, కానీ మీరు డిఫరెంట్ అనమాట. డిఫరెంట్. ఒక పక్క టీచింగ్, ఇంకో పక్క ఎడ్యుకేషన్. నేను చదివిన చదువుకి నేను జర్నలిజం చేయడంతో ఆర్జేగా ఉన్నాను కాబట్టి ఓకే, కాస్త ఊరట. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఇటు బిజీబీ క్లాసెస్ ఉంటాయి అండ్ అలాగే ఆర్జేగా కూడా వర్క్ చేస్తున్నారు, ఎలా బ్యాలెన్స్ సో చేస్తారు? ఇట్స్ కమ్స్ టు నా హస్బెండ్ సపోర్ట్ అండి, కంప్లీట్గా హస్బెండ్ సపోర్ట్. ఎందుకంటే మార్నింగ్ 4:30కి మా జర్నీ స్టార్ట్ అవుతుంది ఎవ్రీడే, నైట్ 11:30 వరకు ఉంటుంది. సో ప్రతి అడుగులోనూ నాకు సపోర్టెడ్గా ఉంటాడు. సో మార్నింగ్ 9 వరకు పిల్లలతో వి బోత్ ఆర్ బిజీ, జస్ట్ లైక్ ఎట్లా అంటే జెయింట్ వేలికి దిగుతూ ఉంటాం కదా, అలా తిరుగుతూ ఉంటాం ఆ టైంలో. సో 9కి కొంచెం ఫ్రీ అయ్యాక ఇద్దరం కాస్త మాట్లాడుకొని దెన్ విల్ స్టార్ట్ తన వర్క్స్ తను, నా వర్క్స్ నేను స్టార్ట్ చేసుకుంటాం. సో తను ఫుల్లీ సపోర్ట్ చేస్తారు ఇందులో. నేను కుక్ చేయకపోతే తనే చేయటం. సో ఇట్లా చాలా 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 అంటే నేటి తరం ఉన్న గోపికి ఒకప్పుడు ఉన్న గోపి, మా హస్బెండ్ మిస్ గోపి. సో ఆ గోపి గారికి ఇప్పుడు గోపి గారికి మా చుట్టాలంతా షాక్ అవుతారు, నిజంగా గోపి ఏనా అంటే బిందు మార్చేసిందంట? లేదు, పని ఒత్తిడి మార్చేసింది, బిందు ఏం మార్చలేదు. సో హీస్ వెరీ హెల్పింగ్ అండి. నా కిడ్స్ని చూసుకోవడం, కుక్ చేయటము, లేకపోతే నేను ఏదైనా ఇట్లా కాల్స్కి బయటకు వస్తే తను టేక్ కేర్ చేయడం, ఇవన్నీ తను చేయబట్టే మనం ఈరోజు మంచి స్టేజ్లో ఉన్నాము. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఫర్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్. సో రైట్. అంటే ఇప్పుడు బిజీబీ చాలా బిజీగా ఉంది అంటే ఇప్పుడు ఎన్ని కంట్రీస్ వరకు బిజీబీ త్రూ మీరు అంటే టీచింగ్ అనేది నేర్పిస్తున్నారు? సో మన దగ్గర 40 స్టాఫ్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 45 యాక్టివిటీస్ ఉన్నట్టున్నాయి దగ్గరగా. సో ఈ ప్రతి యాక్టివిటీలో ప్రతి ఒక్క కంట్రీ నుంచి, ఇప్పుడు సపోజ్ మీకు బేకింగ్ క్లాసెస్ కావాలి, ఓకే, సో నా దగ్గర బేకింగ్ ట్యూటర్ రెడీగా ఉంటారు. సో అట్లా ఇండియా నుంచి మొదలుపెట్టిన మా ప్రయాణం మొదట అమెరికాలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇటు ఆస్ట్రేలియా, ఉగాండా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, న్యూజిలాండ్ అండ్ టాక్ హోమ్, ఇట్లా అన్ని కంట్రీలో దగ్గర తెలుగు వాళ్ళు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటారో అక్కడక్కడ విస్తరించి ఉందండి. పర్లేదు, గర్వంగా చెప్పుకోగలం. బేకింగ్ నుంచి మొదలు పెడితే అంటే ఐటీ వరకు ఆల్మోస్ట్ ఏది నేర్చుకోవాలన్నా మనం బిజీబీకి అంటే బిజీబీని అప్రోచ్ అవ్వచ్చు అనమాట, అంతే అంటారా? బిజీబీలో మొక్కలు పెంచడం మొదలు పెడితే ఇంట్లో కుక్ చేసుకునే వరకు, పిల్లలు డ్రాయింగ్తో మొదలు పెడితే 60 ఏళ్ళ ముసలివాళ్ళు, అంటే ముసలివాళ్ళు అనకూడదు, 60 ఏళ్ళ వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ నేను నా లైఫ్లో నేను ఈ డ్రీమ్ ఫిల్ చేసుకోలేకపోయాను అనుకున్న వాళ్ళు ఏ యాక్టివిటీ కావాలన్నా రెడ్ కార్పెట్ పరిచి మేము వాళ్ళకి ఆ యాక్టివిటీని అందిస్తాం అనమాట. సూపర్. సో ఎవరికి ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా, ఏం కావాలి అన్నా బిజీబీని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. అండ్ బిందు గారు, అంటే ఫస్ట్ మీరు ఈ విషయాలు అంటే బిజీబీ ఇలా స్టార్ట్ చేసాము అన్నప్పుడు రెస్పాన్స్ ఎలా వచ్చింది? సో ఫస్ట్ అసలు ఆన్లైన్లో ఏం నేర్చుకుంటారు అని అడిగారండి చాలామంది. తర్వాత కోవిడ్ వల్ల ఏదో ఒకటి లేకపోయినా ఏదో ఒకటి నేర్పించాలి అని వచ్చిన వాళ్ళు ఎక్కువ. వచ్చిన తర్వాత అవుట్పుట్ చూసి ఎస్ హీ విల్ సక్సెస్, తను నేర్చుకున్నాడు. నేర్చుకునేవాడు ఎక్కడున్నా నేర్చుకుంటాడండి, అంతే. నేర్చుకునేవాడు ఎక్కడున్నా నేర్చుకోడు. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ 1-to-1 సెషన్ ఉంటుంది. 1-to-1 సెషన్ 45 minutes ఇస్తాం ప్రతి క్లాస్కి. సో మేము షెడ్యూల్ వేసుకొని ఇవ్వటం వల్ల దానికి వెళ్ళే సబ్జెక్ట్ కానీ తనకు వచ్చిన అవుట్పుట్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే నేను 100కి 100% న్యాయం చేస్తానని చెప్పలేకపోవచ్చు, కానీ 80% న్యాయం అయితే జరుగుతుంది. మళ్ళీ వీటితో పాటు మేము ఈ ఆన్లైన్లో నేర్చుకున్న పిల్లలకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అనుకోండి రవీంద్ర భారతి, శిల్పారామం ఇట్లాంటి వాటిలో స్టేజ్ షోస్ ఇప్పిస్తున్నాం. సో అలాగే అబ్రాడ్లో వీళ్ళ దగ్గరలో జరిగే తానా లేకపోతే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్లో, ఉగాది ఫెస్టివల్స్లో వీటిలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మా పిల్లలు. తెలుగు మహాసభల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క రంగంలోనూ మా పిల్లలు ఎంతో కొంత అవుట్పుట్ని వాళ్ళు ప్రదర్శించి అవార్డులు అయితే గెలుచుకోలేకపోయినా ఒక స్టేజ్ షో ఇవ్వగలిగే స్టేజ్కి అయితే వచ్చేస్తున్నారు. ఓకే. అంటే ఏ ఏజ్ వాళ్ళు ఉంటారు ఎక్కువగా? అంటే పిల్లలైనా లేకపోతే కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా నేర్చుకున్నారా? మా దగ్గర ఇప్పుడు హౌస్ మేకర్స్ ఉన్నారండి, ఆ తర్వాత జాబ్ హోల్డర్స్, స్ట్రెస్ ఫ్రీ కోసం భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల స్టూడెంట్స్ వరకు మా దగ్గర ఉన్నారు. 60 ఏళ్ళ ఉన్న స్టూడెంట్స్ అంటున్నారంటే ఏంటి అంటే నేర్చుకునే ప్రతి ఒక్కరు విద్యార్థి. సో అట్లా ప్రతి ఒక్కరు వారికి కావాల్సిన పియానో, గిటార్, డ్రమ్స్, ఫ్లూట్, మ్యూజిక్లో అయితే కూచిపూడి, భరతనాట్యం, వెస్టర్న్ డాన్స్, చెస్, యోగా, అబాకస్, ఆ తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ వైజ్గా
ఈ సబ్జెక్ట్స్ ఇక్కడ ఇండియానే అంటే కాదు, జర్మనీ, ఫ్రెంచ్ కూడా మేము నేర్పిస్తాం. ఏ యాక్టివిటీ అసలు మీకు మొక్కలు పెంచడం మీద అవగాహన కావాలి అంటే ఉగాండాలో ఉంటున్న ఒక క్లయింట్కి మొన్న ఈ మధ్యన ఇచ్చామన్నమాట. సో వీళ్ళు కూడా వ్యవసాయ ఆధారిత పరిశోధన చేస్తున్న విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళతో మేము క్లాసులు ఇప్పిస్తాం. ప్రతి ఒక్కరికి వారి ఇప్పుడు బేకింగ్ క్లాసెస్, స్టిచ్చింగ్ క్లాసెస్ అవి కూడా మేము ఆన్లైన్లోనే నేర్పిస్తాం. ఈ 1-to-1 సెషన్ ఇవ్వటం వల్ల మీ డౌట్స్ని చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా టీచర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో గుంపులో గోవిందలా కాకుండా నీట్గా, అంటే మళ్ళీ నామమాత్ర ఫీజుతోనే, హై బర్డెన్ ఫీజు కూడా ఉండదండి. నెక్స్ట్ అదే అడగాలి అనుకున్నారు. అంటే 1-to-1 నేర్పించినప్పుడు కొంచెం ఫీజు అది ఎక్కువగా ఉంటుంది అని అనుకునే అపోహలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు భారతదేశంలో నామమాత్రపు రుసుపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తర్వాత 2000 అయింది అనుకో, మా దగ్గర 1-to-1 సెషన్కి 2000 ఉంటుంది. దట్స్ ఇట్. ఇంకొకటి ఇక్కడ రెండు ఏంటంటే మీ ఫ్యూయల్ కాస్ట్ ఉండదు అండ్ ట్రాఫిక్లో బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఆ సమయాన్ని మీరు ఇంట్లోనే కేటాయించి మీ విద్యార్థి మా దగ్గరకు వస్తే ఆన్లైన్లో క్లాస్ ఇస్తాం. ఆ క్లాస్ కూడా అవుట్పుట్ నచ్చితే నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేయండి, ఏదైనా సరే ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని అడుగుతాం. ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడిగినప్పుడు పేరెంట్కి మాకు ఉండే ఆ సంబంధం కూడా బలపడుతూ ఉంటుంది అనమాట. నేను మొదట నా గుడ్ థింగ్ ఏంటి అంటే ఇది పేటెంట్ రైట్ ఏమో అయినా చెప్పేస్తాను నేను. చెప్పండి. నా స్టూడెంట్స్ మదర్ లెక్క నేను ఆలోచిస్తాను అనమాట. నేను ఒక మేనేజ్మెంట్లో ఉన్నాను అని ఆలోచించాను. ఇప్పుడు సపోజ్ ఒక రుత్విక్ అనే కిడ్కి ఏదో అర్థం కావట్లేదు, వాళ్ళ పేరెంట్ నాకు వచ్చి చెప్పే ముందే నేను వాళ్ళకి కాల్ చేసి అడుగుతాను అనమాట, ఏంటి రుత్విక్లో ప్రాబ్లము, మీకు ఏమైనా తెలిసిందా, నాకైతే తెలిసింది ఇది కరెక్టేనా అని అడుగుతాను. ఇఫ్ దే సెడ్ ఓకే నేను కూడా యాజ్ ఎ మదర్, నాకు 2 kids ఉన్నారు కాబట్టి ఓకే ఐ అండర్స్టాండ్ వాళ్ళ కన్సర్న్ అనేది ఏమంటే టీచర్కి అదే కన్వే చేయడం జరుగుతుంది. సో ఇలా చేయటం వల్ల మా యొక్క బిజీబీ ఫస్ట్ పేరెంట్లో అంత గ్రిప్ ఉండాలి అంటే మెయిన్ రీజన్ ఇదేనండి. ముందు మేము పేరెంట్, ఆ తర్వాతే మా ప్రొఫెషన్, ఆ తర్వాతే పైసలు, ఆ తర్వాత ఏదైనా. ఓకే, బిజీబీ మొదలెట్టిన తర్వాత మీరు అంటే మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అంటూ ఉంటుంది కదా, సో బెస్ట్ కాంప్లిమెంట్ లేదా మర్చిపోలేని ఇన్సిడెంట్? సో ఇది చాలా చక్కటి క్వశ్చన్. ఇప్పటివరకు నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను కానీ ఎవరు అడగలేదు. నాకు తెలుగు వన్ నుంచి అయితే మహానటి సావిత్రి గారు షో చేసిన తర్వాత ఒక 1000 రూపీస్, 100 రూపీస్ చెక్ వచ్చింది, $100 చెక్. ఓకే. సో అది అసలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ డాలర్స్ చెక్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నాను మార్చేసినా కానీ. సో అది ఎప్పుడు నెవర్ అండర్స్టూడ్ అనమాట. కానీ ఈ విషయంలో బిజీబీకి కొంతమంది మ్యూజిక్ సింగర్స్ పర్టికులర్లీ వాళ్ళు అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళ పిల్లలు మా దగ్గర ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మాకు కాల్ చేసి చెప్తారు, మేము చెప్తాము కొంతమంది పిల్లలకి, కానీ మీ దగ్గర పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీ అవుట్పుట్ బాగుందని మా కమ్యూనిటీలో టాక్, అదొకటి. సెకండ్ వన్ వచ్చేసి ఒక పేరు చెప్పకూడదేమో, అది చెప్తే మళ్ళీ నాతో గొడవ అవుతుంది. ఆయన ఫోన్ చేసి మేము ఒక ప్లేస్కి వెళ్ళాము, అక్కడ వాళ్ళ అబ్బాయి డ్రాయింగ్ వేస్తూ ఉంటే ఎక్కడ నేర్చుకుంటున్నాడు అని అడిగాము, బిజీబీ అని చెప్పారు. మా అమ్మాయి మ్యూజిక్ మీ దగ్గరే నేర్చుకుంటుంది. సో వీ ఫీల్ వెరీ, అసలు ఎట్లా అంటే ఈ స్టేట్స్లో ఇంతమంది ఉన్నారా అనిపించింది. సో మీ 2 ఆడవాళ్ళు ఇలా రన్ చేస్తున్నారా అనిపిస్తుంది, హార్టీ కంగ్రాచులేషన్స్ బిందు అని చెప్పారనమాట. ఇవి 2. థర్డ్ ఒక్కటి, ఇది మాత్రం అసలు మా మమ్మీకి కూడా చెప్పుంటాను అనమాట. సో ఏంటి అంటే మా సిస్టర్, మా ఓన్ కజిన్ అనమాట, ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే మా వాడికి ఇట్లా ఒక యాక్టివిటీ ఇప్పిస్తున్నాము, వాళ్ళు బాగా నేర్పిస్తున్నాం అంటే ఎవరు అంటే ఇట్లా బిజీబీ నుంచి, ఇండియా నుంచి అని చెప్పారట. అది లోపల అక్కసు, నీ పేరు ఇక్కడ దాకా వినిపిస్తుంది, అసలు నాకు చాలా కాలిపోతుంది, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి ఫోన్ చేసింది అనమాట. హ్యాపీ టు సీ, కాకపోతే కొంచెం పొసెసివ్ అనమాట. సంతోషం. నాకు ఆ రోజు అనిపించింది కదా, ఇది కదా మనకు కావాల్సింది అనేసి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ నేను ఫేస్ చేసిన గొప్ప గ్రేట్ ఫీలింగ్స్ అనమాట. సో థ్యాంక్ యూ స్వాతి గారు, ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చారు, ఈ విషయాన్ని పంచుకోవటం సీరియస్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బిందు గారు, అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు అంటే మ్యారేజ్ అయిపోయింది, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితుల వల్ల ఆపేస్తూ ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళ గోల్స్ కానీ వాళ్ళ ఎయిమ్స్ కానీ రీచ్ అవ్వకుండా మధ్యలో స్టాప్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరికీ మీరు చెప్పే ఒక మెసేజ్ ఆర్ అడ్వైస్? సో విషయం ఏంటి అంటే మీలో సత్తా ఉంది, మీలో టాలెంట్ ఉంది, ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకోలేక కొంచెం ధైర్యం ఉంటే చాలు. మీరు ఎక్కడున్నా మీరు ఉన్నత రంగాలకి, మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళాలి అనుకుంటే దానికి సాంకేతికత కొంచెం జోడించి బిజీబీ రెడ్ కార్పెట్ పరుస్తుందండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ఏంటి అని ఒడిసి పట్టుకునే బాధ్యత మీది, దానికి సహకారం మేము అందిస్తాం అంతే. ఆ తర్వాత మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోవచ్చు. బిందు గారు, అపార్ట్ ఫ్రమ్ బిజీబీ మీరు ఆర్జే కూడా, సో ఆ కెరీర్ ఎలా ఉండింది?
సో ఆర్జే కెరియర్లో అండి మీ అందరికీ తెలిసిందే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో మాటలు ఉంటాయి, ఎంతోమంది ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ టైం కావాలి, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ రంగం అన్నట్టు. సో మన గొంతులతో చాలామందిని వాళ్ళ హృదయాల్ని తట్టి లేపుతూ వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించుకుంటే చాలు, మనం ఆర్జే కెరియర్ని సక్సెస్ అయినట్టే. అంతేనా? అంటే బయట అందరూ అనుకుంటారు ఏముందిలే అక్కడ కూర్చొని మైక్ ముందు ఏదో ఒకటి మాట్లాడతారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే ఒక్కరోజు వన్ డే ఆర్జేగా మీరు చెయ్యండి, ఆ తర్వాత యూ కమ్ అండ్ సెట్ టు మీ వన్ ఆన్సర్. క్రియేటివిటీ ఉండాలండి ప్రతి రంగంలోనూ. మిమ్మల్ని మేము ప్రతిరోజు కొత్తగా వినూత్నంగా పలకరిస్తూ మాట్లాడుతూ ఒక్కొక్క టాపిక్ ఎంచుకుంటూ మీ ఇంట్లో పిల్లల్లాగా మీ ఇంట్లో విషయాలు మాట్లాడుతూ అది మళ్ళీ ప్రపంచంలో అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ నుంచి కొన్ని సజెషన్స్ తీసుకోవడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అస్సలు కాదండి. సో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక బుక్నో ఏదో ఒక సందేశాన్ని ఇచ్చేలాగా మేము చూసుకుంటూ దాన్ని తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి మేము ముందుకు వస్తూ ఉంటాం. ఆర్జీగా మీరు చేసిన బెస్ట్ షో లేదా బెస్ట్ ఇంటర్వ్యూ ఉంటాయి కదా, ఏం చెప్తారు? సో బెస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి మహానటి సావిత్రి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు వారి అమ్మాయి చాముండేశ్వరి గారితో చేసిన ఇంటర్వ్యూ బెస్ట్ ఇంటర్వ్యూ. ఆ తర్వాత మొన్న మధ్యన ఒక గిఫ్ట్ వచ్చింది, నేను కూడా షాక్ అయ్యాను. ఆఫీస్కి వెళ్తే ఓపెన్ చేస్తే వాచ్ వచ్చింది. ఏంటి అంటే నాది 1:30 to 2:30 ఎవ్రీడే షో. సో యూకే వాళ్ళకి అప్పుడే కొంచెం తెల్లారుతూ ఉంటుందంట, ఫ్రీ అయ్యి నా షో వింటూ ఉంటారట. అక్కడ నుంచి ఒక అంకుల్ అరౌండ్ 70-60 ఏజ్లో ఉంటారు ఆయన. సో వాళ్ళ మనవరాలు మాటల్లా ఉంటాయి అని చెప్పేసి పంపించారు. సో ఇటు బిజీబీతో అమ్మ అయ్యారు, టీచర్ అయ్యారు, అండ్ అలాగే ఆర్జేగా మనవరాలు కూడా అయ్యారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ గోయింగ్ అండి. కారణం ఏంటి అంటే నీకు టైం మేనేజ్మెంట్, నువ్వు చేయగల సత్తా ఉంటే చాలు. నీకు ప్రపంచం రెడ్ కార్పెట్ పరుస్తుంది, కానీ చేసే పనిలో కరెక్ట్గా మీరు ఏం చేస్తున్నారు అనే దాని మీద మీకు పట్టు ఉండాలి. అండ్ చేసే పని మీద మీకు నమ్మకం, బాధ్యత ఉంటే, అంటే నేను చేసే పని మీద నాకు బాధ్యతగా కలిగి ఉండాలి. ఏదో చేస్తున్నాం అన్నట్టు చేస్తే పని అవ్వదు ఏది కూడా. సో దానిలో సక్సెస్ రాదు. ఇవి నిబద్ధత, నైపుణ్యత, ప్రణాళిక ఉంటే యూ విల్ డెఫినెట్లీ విన్ ఎనీవేర్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు. అంటే అంతా అయిపోయింది, ఇంకా మేమేం చేయలేము అనుకున్న వాళ్ళు కూడా ఏదో ఒకటి బిందు గారు చెప్పినట్టు టైం మేనేజ్మెంట్ అండ్ ఇంకొకటి చేయాలి అన్న ఒక దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని బిందు గారు మాటల ద్వారా అర్థమవుతోంది. ధన్యవాదాలు బిందు గారు, మా ఈ కార్యక్రమానికి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ధన్యవాదాలు. క్రాంతి ప్రోగ్రామ్కి మమ్మల్ని ఇన్వైట్ చేసి చాలా 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 మంచి బాధ్యతల్ని మరియు మా యొక్క అభిరుచులకి తగ్గట్టుగా ఎన్నో గొప్ప విషయాలను ఇక్కడ పంచుకోవడం జరిగింది. సో దూరదర్శన్ మరియు క్రాంతి ప్రేక్షకులకి నా నమస్సుమాంజలి. ఇది ఇవాల్టి కాంతి కార్యక్రమం. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం. నమస్కారం.